పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసీపీ విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజ ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శంఖవరం మండల టీడీపీ అధ్యక్షుడు బుద్ది రామారావు, రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు మాట్లాడుతూ టీటీడీ గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారంపై మండిపడ్డారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ అధ్యక్షులు యాళ్ల జగదీష్, ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు సూతి అప్పలరాజు, కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు, ఉత్తరకంచి సర్పంచ్ మంతెన వెంకటరమణ, బద్ది వెంకటరమణ, బద్ది రామకృష్ణ, సుబ్బారెడ్డి, సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు, నాయకులు బొల్లు కొండబాబు, మదినే దొరబాబు, పోలిశెట్టి శ్రీనివాస్, బొల్లు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమం పచ్చిపట్టు తాలూకా ఉరుపు సత్యప్రభు గారు ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి కారణం ఏంటంటే మరి మాజీ వైఎస్ఆర్ దేవస్థానం ప్రెసిడెంట్ కనుకుమార్ రెడ్డి వాడు పిచ్చెక్కరెడ్డి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో ఒక్క గోశాల ఏమైనా కట్టి గోశాలకి మేత ఇవ్వడం కానీ లేదా నీటి తొట్లు పెట్టడం కానీ జరిగిందా? ఎక్కడైనా వాళ్ళు దమ్ముంటే పబ్లిక్గా రమ్మనండి. ఇలా మా నాయకుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కూడా మొన్న అధికారం వచ్చి 9 నెలలు అయింది. సుమారు 20 నుంచి 25,000 తొట్టు ఒక్క గోశాలకి 2 లక్షల రూపాయలు చొప్పున ఫ్రీగా 10% ఇచ్చి ఒక ఎన్నో స్కీములు అమలు చేయడం జరిగింది. అలాగే గడ్డి ఎత్తనాల గురించి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి షెడ్ కూడా 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నీటి తొట్లు కూడా పశువులకు ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలో ఎక్కడ పోతుంటే నీటి తొట్లు కట్టి పశువులు కూడా పోషించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ పశువుల మీద ఈ యాసకాలం 3 నెలలు కూడా మా పార్టీ అంతా కష్టపడి పనిచేస్తున్నాం. దానికి సిగ్గు లేకుండా ఆడి మధ్య ప్రేమించి పదవి పోయిందని పిచ్చి పిచ్చి కాకలేస్తా ఉన్నాడు. వాడు దమ్ముంటే పబ్లిక్ పెద్దమాన ఏ చచ్చిపోయో ఏమి చనిపోలేదు, అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి. పక్కన హనుమాన్ దాస్తాను కూడా ఆరోగ్యంగా ఉన్నాయి, అలాగే తిరుపతి దాస్తాను కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ఏదో కావాలని చెప్తాం తప్ప నువ్వు ఎప్పుడైనా సరే గోవుల గురించి కానీ మనుషుల గురించి కానీ ఎక్కడైనా ₹1 పనిచేసావా? టీటీడీ బోర్డు మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ ఎక్స్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా కరుణాకర్ రెడ్డి ఒక గ్లోబల్ ప్రచారం, తప్పుడు ప్రచారాన్ని మేము సత్యప్రభ గారి ఆదేశాలతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పుడు తిరుపతి దేవస్థానాన్ని మీద ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేశారో మనందరూ చూస్తూ ఉన్నాం. అవన్నీ తిరుపతి వెంకన్న బాబుతో పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా చూశారు. అతను స్వతహాగా అతను క్రిస్టియన్. అది కాక ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలాగోలాగ బురద జల్లని ఉద్దేశం మీద గోశాల మీద అప్పుడు లేనిపోని గోవులకి ఎలా జరిగింది, గోవులు చనిపోతున్నాయి, పోస్ట్ మార్టం లేదు, వాటికి తిండి లేదు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చెప్పి ప్రజల్ని కొంచెం తప్పుడు విధానాల్లోకి, తప్పుడు ఆలోచనలు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తిరుపతి దేవస్థానం నిమిత్తం ఇప్పుడు పరిపాలన ఎలా ఉందో తిరుపతి వెళ్ళి భక్తులు అందరికీ తెలిసి, సామాన్య ప్రజలందరికీ తెలిసి గమనిస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే తీవ్రంగా మేము ప్రభుత్వం తీసుకునే చర్యలు ఉంటాయి. ఈ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఫేక్ ప్రచారాలు, ఇది కూటమి ప్రభుత్వం మీద బురదజల్లి ఏదోలాగా బురదజల్లి మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. ఇది టీటీడీ భక్తులు ఎవరు కూడా, వెంకన్నబాబు భక్తులు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవుల మీద శ్రద్ధ ఏంటన్నది మనం చెప్పక్కర్లేదు. ఇప్పటికి 25,000 25,000 గోశాలు పెట్టారు. ఒక గోశాలకు 2 లక్షలు. పశువుల దానాకి 25,000. అది నీళ్లు తాగడానికి తొట్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూటమి ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటే మీరు ఏదోలాగా రాజకీయ దురుద్దేశం తోటి ఇది చేయిస్తున్నట్టు కనబడుతుంది తప్పించి దీంట్లో వేరే ఉద్దేశం కనబడతలేదు. ఇదంతా